శివ ఖేరా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ యొక్క ఆథర్ మరియు యాక్టివిస్ట్. ఎర్లీ ఇయర్స్ లో అతను కార్ వాషర్గా, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మరియు ఫ్రాంచైజ్ ఆపరేటర్గా మారడానికి ముందు మోటివేషనల్ స్పీకర్గా మారడం జరిగింది. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. శివ ఖేరా. ప్రతి సక్సెస్ స్టోరీ గ్రేట్ ఫెయిల్యూర్స్ స్టోరీ కూడా. ముల్క్ రాజ్ ఆనంద్, గ్రేట్ అండ్ ఫేమస్ రైటర్. మొదట్లో ఆయన రిజెక్షన్కి గురి అయ్యాడు. అట్లాగే లతా మంగేష్కర్ మొదట్లో తిరస్కరణకి గురి అయింది. ఘంటసాల వాసికెక్కిన ఒక ప్రసిద్ధ గాయకుడు. ఆయన మొదట్లో తిరస్కరణకు లోనయ్యాడు. వీరు ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించారు అనేటటువంటిది మనకు తెలిసిన విషయమే. అయితే ఇట్లాంటి కొన్ని ఇల్లస్ట్రేషన్సే మనం ప్రస్తుతం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఏ విధంగా ఫెయిల్యూర్ విక్టరీకి హైవే అనేది ప్రస్తుతం ఈ లెసన్లో చెప్పబడింది. టామ్ వాట్సన్ సీనియర్ అన్నాడు, మీరు విక్టరీ సాధించాలనుకుంటే మీ ఫెయిల్యూర్ రేటు డబుల్ చేయండి. మీరు హిస్టరీని స్టడీ చేస్తే మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. సక్సెస్కి సంబంధించిన అన్ని స్టోరీస్ కూడా గ్రేట్ స్టోరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. కానీ ప్రజలకు ఫెయిల్యూర్స్ కనిపించవు. వారు పిక్చర్ యొక్క ఒకవైపు మాత్రమే చూస్తారు మరియు వారు ఆ వ్యక్తి లక్కీ లేదా అదృష్టవంతుడయ్యాడని చెప్తారు. అతను సరైన సమయంలో సక్సెస్ అయి ఉండాలి. ఒకరి లైఫ్ హిస్టరీని మీతో షేర్ చేస్తాను అంటున్నాడు ఆథర్. ఇది ఒక పర్సన్ 21 ఇయర్స్ వయసులో బిజినెస్లో ఫెయిల్ అయిన వ్యక్తి. 22 ఇయర్స్ ఏజ్లో లెజిస్లేటివ్ రేస్లో డిఫీట్ అయ్యాడు. 24 ఇయర్స్ ఏజ్లో మళ్ళీ బిజినెస్లో, 26 ఇయర్స్ ఏజ్లో తన స్వీట్ హార్ట్ మరణాన్ని అధిగమించాడు. 27 ఇయర్స్ ఏజ్లో నర్వస్ బ్రేక్ డౌన్కి లోనయ్యాడు. 34 ఇయర్స్ ఏజ్లో కంగ్రెషనల్ రేస్లో ఓడిపోయాడు. 45 ఇయర్స్ ఏజ్లో సెన్సటోరియల్ రేస్లో ఓడిపోయాడు. 47 ఇయర్స్ ఏజ్లో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. 49 ఇయర్స్ ఏజ్లో సెనటోరియల్ రేస్లో ఓడిపోయాడు. మరియు 52 ఇయర్స్ ఏజ్లో
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, అబ్రహాం లింకన్. మీరు అతని ఫెయిల్యూర్ అంటారా? అతను విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ లింకన్ను డిఫీట్ పక్కదారి పెట్టింది. డెటర్, కానీ ముగింపు కాలేదు. 1913లో ట్రయర్స్ ట్యూబ్ యొక్క ఆవిష్కర్త లీడీ ఫారెస్ట్ కంపెనీ స్టాక్లను కొనుగోలు చేయడానికి, ప్రజలను తప్పదారి పట్టించడానికి ఫ్రాడులెంట్ మీన్స్ని ఉపయోగించినందుకు అతను అట్లాంటిక్ అంతటా హ్యూమన్ వాయిస్ని ప్రసారం చేయగలని చెప్పడం వల్ల డిస్ట్రిక్ట్ అటార్నీచే ఛార్జ్ చేయబడ్డాడు. అతను బహిరంగంగా అవమానించబడ్డాడు. అతని ఇన్వెన్షన్ లేకుండా మనం ఎక్కడ ఉండగలము? మీరు ఊహించగలరా? ఒక న్యూయార్క్ టైమ్స్ డిసెంబర్ 10, 1903 ఎడిటోరియల్, రైట్ బ్రదర్స్ ఎవరైతే ఎయిర్ కంటే బరువైన మెషిన్ని ఇన్వెంట్ చేయ ప్రయత్నిస్తుంటారో వారి యొక్క విజ్డమ్ని క్వశ్చన్ చేసింది. ఒక వారం తర్వాత అది కిటీ హాక్ వద్ద ఎగురుతుంది. రైట్ బ్రదర్స్ ఫేమస్ ఫ్లైట్ తీసుకోగలిగారు. కల్నల్ సాండర్స్ 65 ఇయర్స్ ఏజ్లో బీటప్ కార్ మరియు $100 సోషల్ సెక్యూరిటీ నుంచి చెక్ తీసుకొని ఏదో చేయాలని భావించాడు. అమ్మ చేసిన రెసిపీ గుర్తుకు తెచ్చుకొని అమ్ముకుంటూ వెళ్ళాడు. అతని ఎన్ని డోర్స్ నాక్ చేయాలి? అతను తన మొదటి ఆర్డర్ పొందడానికి ముందు 1000 కంటే ఎక్కువ డోర్సే నాక్ చేస్తాడు. మనలో ఎంతమంది 3 ట్రయల్స్ 10 ట్రయల్స్ తర్వాత విడిచిపెడతారు? 100 ట్రయల్స్ చేసి మనం చేయగలిగినంత చేశామని చెప్తాం. యంగ్ కార్టూనిస్ట్గా వాల్ట్ డిస్నీ న్యూస్ పేపర్ ఎడిటర్స్ నుంచి ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొన్నాడు. వారు అతనికి టాలెంట్ లేదని చెప్పారు. ఒకరోజు ఒక చర్చిలో ఒక మినిస్టర్ అతన్ని కొన్ని కార్టూన్లు గీయడానికి నియమించుకున్నాడు. డిస్నీ చర్చ్ దగ్గర మౌస్తో ఉన్న చిన్న షెడ్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక మౌస్ చిట్టెలుగా చూసి ఇన్స్పైర్ అయ్యాడు. అది మిల్కీ మౌస్ ప్రారంభం. సక్సెస్ఫుల్ పీపుల్ గ్రేట్ థింగ్స్ చేయరు, వారు స్మాల్ థింగ్స్ని మాత్రమే గ్రేట్ వేలో చేస్తారు. ఒకరోజు పాక్షికంగా చెవిటి పార్షియల్ డెఫ్ 4 సంవత్సరాల పిల్లవాడు తన జేబులో నోటుతో ఇంటికి వచ్చాడు. అతని గురువు టీచర్, మీ టామీ చాలా తెలివి తక్కువవాడు, స్టూపిడ్, నేర్చుకోవడానికి అతనిని స్కూల్ నుంచి తీసుకెళ్ళండి. అని రాసి ఉంది. ఆ పిల్లవాడి మదర్ నోట్ చదివి ఆన్సర్ ఇచ్చింది. నా టామీ నేర్చుకునే తెలివి తక్కువవాడు కాడు, అతనికి నేనే నేర్పిస్తాను అని. మరియు ఆ టామీ గొప్ప గ్రేట్ థామస్ ఎడిసన్గా ఎదిగాడు. థామస్ ఎడిసన్
3 months మాత్రమే ఫార్మర్ స్కూలింగ్ పొందాడు. మరియు అతనికి పార్షియల్ డెఫ్నెస్. హెన్రీ ఫోర్డ్ అతను తయారు చేసిన మొదటి కారులో రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. మీరు ఈ వ్యక్తులను ఫెయిల్యూర్స్గా భావిస్తున్నారా? వారు సమస్యలు ఉన్నప్పటికీ విజయం సాధించారు. కానీ బయటి ప్రపంచానికి వారు ఇప్పుడే అదృష్టాన్ని పొందినట్టు కనిపిస్తుంది. సక్సెస్ స్టోరీస్ అన్నీ గ్రేట్ ఫెయిల్యూర్స్ స్టోరీసే. ఒక తేడా ఏమిటంటే ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు వారు తిరిగి వెనక్కి వెళ్ళారు. దీన్నే బ్యాక్వర్డ్గా కాకుండా ఫెయిలింగ్ ఫార్వర్డ్ అని అంటారు. అనాలి కూడా. మీరు నేర్చుకొని ముందుకెళ్ళాలి. మీ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని ముందుకెళ్తూ ఉండాలి. 1914లో థామస్ ఎడిసన్ 67 ఇయర్స్ ఏజ్లో కొన్ని $1 మిలియన్ విలువైన తన ఫ్యాక్టరీని మంటల్లో కోల్పోయాడు. దీనికి చాలా తక్కువ ఇన్సూరెన్స్ ఉండేది. అతను ఇప్పుడు యువకుడు కాడు. ఎడిసన్ తన జీవితకాల ఎఫర్ట్ పొగలో కూరుకుపోవడం చూసి అన్నాడు, విపత్తులో, డిజాస్టర్లో గొప్ప విలువ ఉంది, గ్రేట్ వాల్యూ. మన మిస్టేక్స్ కాలిపోయాయి, థ్యాంక్స్ టు గాడ్, దేవునికి ధన్యవాదాలు, మనం కొత్తగా ప్రారంభించగలం. డిజాస్టర్ ఉన్నప్పటికీ 3 వీక్స్ తర్వాత అతను ఫోనోగ్రాఫ్ కనిపెట్టాడు. వాట్ అన్ ఎటిట్యూడ్! ఎంతటి ఎటిట్యూడ్, ఎంతటి వైఖరి! సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. థామస్ ఎడిసన్ సుమారు 10,000 సార్లు లైట్ బల్బ్ మీద పనిచేస్తున్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. రెండవ ఉదాహరణ, హెన్రీ ఫోర్డ్ 40 ఇయర్స్ ఏజ్ అప్పుడు బ్రేక్ అయ్యాడు. థర్డ్ ఎగ్జాంపుల్, లియో కోకో 54 ఇయర్స్ ఏజ్ అప్పుడు హెన్రీ ఫోర్డ్ 2 చేత ఫైర్ చేయబడ్డాడు. ఫోర్త్ ఎగ్జాంపుల్, యంగ్ బీథోవెన్కి మ్యూజిక్ టాలెంట్ లేదని చెప్పబడింది, కానీ అతను ప్రపంచానికి కొంత అత్యుత్తమ సంగీతాన్ని, మ్యూజిక్ని ఇచ్చాడు. లైఫ్లో సెట్ బ్యాక్స్ తప్పవు. ఎదురు దెబ్బ ఒక డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేస్తుంది మరియు మనకు వినయం నేర్పుతుంది, హ్యూమిలిటీ. దుఃఖంలో మీరు సెట్ బ్యాక్ ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి కరేజ్, ధైర్యం మరియు ఫేత్, విశ్వాసాన్ని పొందుతారు. మనం విక్టిమ్స్ కాకుండా విక్టర్స్ మారడం నేర్చుకోవాలి. విక్టర్స్గా మారడం నేర్చుకోవాలి. విజేతలుగా, బాధితులుగా కాకుండా విజేతలుగా మారడం నేర్చుకోవాలి. ఫియర్ మరియు డౌట్ మైండ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాయి. భయం మరియు సందేహం
ప్రతి సెట్ బ్యాక్ ఎదురు దెబ్బ తర్వాత మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ అనుభవం నుండి నేను ఏమి నేర్చుకున్నాను? అప్పుడు మీరు ఈ స్టంబ్లింగ్ బ్లాక్ అడ్డంకిని మెట్లరాయిగా మార్చగలరు. యూ కెన్ చేంజ్ దిస్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. అడ్డంకిని మెట్లరాయిగా మార్చగలరు, స్టెప్పింగ్ స్టోన్. పర్పస్ అచీవ్ చేయడానికి, సక్సీడ్ కావడానికి మోటివేషన్ బర్నింగ్ డిజైర్ నుంచి వస్తుంది. నెపోలియన్ హిల్ రాశాడు, మనిషి యొక్క మనస్సు దేనినైనా కన్సీవ్ చేయగలదు మరియు మనస్సు సాధించగలదని నమ్ముతుంది. ఒక యూత్ సోక్రటీస్ని సక్సెస్ యొక్క సీక్రెట్ గురించి అడుగుతాడు. సక్సెస్ యొక్క రహస్యాన్ని. సోక్రటీస్ ఆ యూత్ని మరుసటి రోజు ఉదయం రివర్ దగ్గర కలవమని చెప్తాడు. వారు కలుసుకున్నారు. సోక్రటీస్ తనతో రివర్ వైపు నడవమని ఆ యూత్తో చెప్తాడు. వాళ్ళు రివర్లో నడుస్తూ ఉంటారు. నీళ్లు వారి మేడ వరకు వచ్చినప్పుడు సోక్రటీస్ ఆ యూత్ని నీటిలోకి ముంచి ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఆ యూత్ బయటకు రావడానికి చాలా కష్టపడతాడు. ఆ యూత్ బ్లూ కలర్లోకి మారుతున్నంత వరకు అట్లాగే ముంచుతాడు. సోక్రటీస్ అతని తలను నీటి నుంచి బయటకు తీశాడు. ఆ యూత్ ఊపిరి పీల్చుకొని గాలి పీలుస్తుండడం సోక్రటీస్ అడిగాడు, నీవు అక్కడ ఉన్నప్పుడు నీకు ఎక్కువగా ఏమి కావాలనిపించింది? గాలి అని బదులిచ్చాడు ఆ యూత్. సోక్రటీస్ ఇలా అన్నాడు, అదే విజయ రహస్యం, అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నీవు గాలిని కోరుకున్నంత ఘోరంగా విజయాన్ని కోరుకున్నప్పుడు అది నీకు లభిస్తుంది. వేరే సీక్రెట్ ఏమీ లేదు. బర్నింగ్ డిజైర్ అన్ని అకంప్లిష్మెంట్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్. స్మాల్ ఫైర్ ఎక్కువ వేడిని ఇవ్వదు. అట్లానే వీక్ డిజైర్ గ్రేట్ రిజల్ట్స్ని ఇవ్వదు.